హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సల్వాజీ సోమేశ్వరరావు. ఈరోజు మనము నవ్య క్యాపిటల్ అనే వెంచర్కి వచ్చాము. ఒకసారి ఈ నవ్య క్యాపిటల్ అంటే ఏంటి, నవ్య డెవలపర్స్ అంటే ఏంటి అనేది మనము మన నవ్య డెవలపర్స్ యొక్క మార్కెటింగ్ హెడ్ ముకుంద్ నాయుడు గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. అవర్ యూ? గుడ్, ఎక్సలెంట్. ఓకే. అదే సార్, ఇప్పుడు ఈ నవ్య క్యాపిటల్ అనే వెంచర్ అన్నారు. అసలు ఈ నవ్య క్యాపిటల్ ఏంటి, నవ్య క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటి ఒకసారి చెప్తారండి? ఓకే, ముందుగా కంపెనీ గురించి చెప్తాను. ఓకే. కంపెనీ పెట్టి 20 years అయింది. ఇప్పటివరకు 7,500 ప్లస్ ప్లాట్లు, విల్లాలు, అపార్ట్మెంట్స్ కొన్నాము మేము. 2006లో మన దగ్గర 10 లక్షలు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 5,30,00,000 అయింది. 2012లో 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 3 కోట్లు అయింది. ఇది నవ్య క్యాపిటల్ వచ్చి 160 ఎకరాల ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వెంచర్. ఇది ముంబై హైవేకి ఒక బంజారా హిల్స్, ముంబై హైవేకి ఒక జూబ్లీ హిల్స్ లాంటిది ఈ ప్రాజెక్ట్. సో టోటల్గా 80 feet రోడ్స్, 40 feet రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, క్లబ్ హౌస్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వచ్చి ఒక ఎలివేటెడ్ స్టైల్లోని వ్యూ పాయింట్ ఇచ్చి మొత్తం కంప్లీట్గా పైన 2 floors వాటర్ ఉంటుంది, కింద 3 floors కంప్లీట్ ఇండోర్ గేమ్స్, ఇండోర్ యాక్టివిటీ చేసుకునే మినీ క్లబ్ హౌస్ లాగా ఉంటుంది. ల్యాండ్స్కేప్ మొత్తం టోటల్గా 7 acres ఆ పార్క్లో ల్యాండ్స్కేప్ ఉంటుంది. ఆ చెట్టు ఉంది కదా, ఆ లొకేషన్ అంతా కూడా ల్యాండ్స్కేప్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పర్ స్క్వేర్ యార్డ్ 3,000 రూపాయలు మనం స్పెండ్ చేస్తున్నాం. సో మన ఆర్కిటెక్ట్స్ కూడా FHD వాళ్ళు, మన ఆర్కిటెక్ట్ వర్క్ చేసేవాళ్ళు, డిజైన్ చేసేవాళ్ళు. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మనం 2.5 crores ఇన్వెస్ట్ చేస్తున్నాం ఓన్లీ ఆర్చ్కే. ఓకే, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఒక టౌన్షిప్ విల్లా కమ్యూనిటీ క్రియేట్ అయింది. ఇక్కడే ఎందుకు కొనాలి, రీజన్ ఏంటంటే రేపు పొద్దున్న నిమ్స్ స్టార్ట్ అయ్యాక 12,600 ఎకరాల్లో నిమ్స్ వస్తాయి. 4,400 కంపెనీలు ప్లస్ కంపెనీలు వస్తాయి. యాన్సిలరీ కంపెనీస్ 4,000 నుంచి 5,000 యాన్సిలరీ కంపెనీస్ వస్తాయి. పాపులేషన్ వచ్చి 25 లక్షల నుంచి 35 లక్షల మధ్యలో పాపులేషన్ క్రియేట్ అయింది జైరాబాద్. రేపు పొద్దున్న బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయింది అనుకుంటే జైరాబాద్లో స్టాప్ ఉంటుంది. ఓకే, నిమ్స్ అనే పేరుతోనే స్టాప్ ఉంటుంది. నిమ్స్ బ్రాకెట్లో జైరాబాద్ వస్తుంది. ఇప్పుడు నోయిడా ఉంది, న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ దాని పేరు. సో కానీ కంట్రీ మొత్తం నోయిడా అన్నది ఒక పేరుగా, ఒక సిటీ పేరుగా పిలుస్తారు. ఆ విధంగా నిమ్స్ అన్నది రేపు సిటీ పేరుగా నిమ్స్ హైదరాబాద్ అంటారు. నిమ్స్ ఫ్యూచర్లో జైరాబాద్ అన్నది మర్చిపోతారు. నిమ్స్ హైదరాబాద్ సిటీ పేరే నిమ్స్ అనే పేరు కింద మారిపోతుంది, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. సో ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ప్రెసెంట్ జనాల్లో మనసులో ఉన్నది ఏంటంటే ఈ టైంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అనే ఒక క్వశ్చన్ అనేది వాళ్ళకి వస్తుంది సార్. ఇప్పుడు కొందామా లేకపోతే కొన్నాళ్ళ తర్వాత కొందామన్న ఆలోచనలో ఉంది. దానికి మీరేమంటారు? ఈ టైంలో కొనొచ్చా, కొనొద్దా? ఎవ్రీబడి ఈజ్ ఇన్ గ్రీడీ, సెల్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాపర్టీ. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఫియర్, దెన్ బై. సో ఈ టైంలో కొనుక్కోవడానికి రైట్ టైం ఇది. సో ఇప్పుడు మార్కెట్ పడకపోతే ముంబైని టచ్ అయ్యేంత రేట్లుగా ఉంటాయి. ఇప్పుడు వర్లీలో 1,00,000 రూపాయలు పర్ SFT, ఈరోజు కోకాపేటలో 12,000కే దొరుకుతుంది. రేపు భవిష్యత్తులో ఒక 10 years 15 years చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని 1,00,000 రూపాయలు పర్ SFT ఉంటుంది. గజము 10 లక్షల నుంచి 20 లక్షలు అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు ముంబైలో 1,250 కోట్లు పర్ ఏకర్. అదే రేటు రేపు భవిష్యత్తులో మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1000 కోట్లు ఒక ఎకరా ఉండొచ్చు, ఎందుకంటే 100 కోట్లు అయింది కదా, 10 times పెరిగింది. అదేవిధంగా జైరాబాద్లో ఈరోజు దొరుకుతున్న ఈ ల్యాండ్కి, ఈ రేటుకి అసలు ఈరోజు 16,000 అన్నది జస్ట్ పీనట్స్ అన్నమాట. రేపు 10 to 15 years హారిజన్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇది బంగారపు ఇన్వెస్ట్మెంట్, గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే ఓకే సార్. అయితే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారా? ఉంటే ఎలా ఉంది వాళ్ళ ఆలోచన? అదే మొదట్లో ఇంట్రడక్షన్లోనే మీకు చెప్పాను, 2006లో మన దగ్గర 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 5,30,00,000 అయింది. మనది ఓన్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ అనే కంటే వెల్త్ క్రియేషన్ కంపెనీ అనొచ్చు. ఎందుకు ఇంత అద్భుతంగా మనం డెవలప్ చేసామంటే మన మెయిన్ కోర్ ఏరియా ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్లోని క్రిస్టల్ క్లియర్ ఎక్విజిషన్ జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్లోనే. అలాగే మనం మార్కెటింగ్ వేరే కంపెనీల లాగా మార్కెటింగ్ చేయం.
మనం ఒక సిస్టమేటిక్గా స్ట్రాటజికల్గా కస్టమర్ ఫ్రెండ్లీ కంపెనీ ఇది. ఎలా పడితే అలా రేట్లు పెట్టేసి ఎవరికి పడితే వాళ్ళకి అమ్మేసి మాయ చేసి మీకెందుకు మేము ఉన్నాము, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి కబుర్లు చెప్పడము, మార్కెటింగ్ కబుర్లు చెప్పడం, బయట రియల్ ఎస్టేట్ కబుర్లు చెప్పే పరిస్థితిలో ఈ కంపెనీ లేదు. ఈ కంపెనీ ఏంటంటే మెయిన్ కోర్ వాల్యూస్, ఎథిక్స్, వాల్యూస్, ఒక ప్యాషన్తో చేసే కంపెనీ. ఓకే. అంటే మేము కూడా బయట నవ్య డెవలపర్స్ గురించి విన్నాం సార్. వింటే ఏంటంటే ఎండి గారు కూడా ప్రతి కస్టమర్ తో కూడా ఆ ఇంటరాక్షన్ అనేది లైఫ్ టైం బాండింగ్ లా మెయింటైన్ చేస్తారని తెలిసింది. కరెక్ట్. సో ఇప్పుడు కొన్ని కంపెనీస్ 20 సంవత్సరాల క్రితం వేసిన వెంచర్లో కూడా ఈరోజు ఇల్లు కట్టే పరిస్థితిలో లేని కంపెనీలు ఉన్నాయి. 30 ఏళ్ళ క్రితం వెంచర్లు వేశారు, ఈ రోజు కూడా ఇల్లులు కాదు కదా, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉంది ఏంటన్నది తెలియదు. సో మన దగ్గర ఏంటంటే ఇప్పటివరకు 45 ప్రాజెక్టులోని 35 ప్రాజెక్టులో ఇల్లులు కట్టి వాళ్ళకి కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మనము 2010లో అమ్మిన ప్రాజెక్టులో కూడా ఈరోజు మనము ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా మనం వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి అన్ని విధాలుగా మనం అందుబాటులో ఉంటున్నాము. మన డిఎన్ఏ ఏంటి అంటే కస్టమర్ ఈజ్ అవర్ గాడ్. ఓకే, కస్టమరే మనకి దేవుడు. కస్టమర్ నుంచే మనకి రిఫరెన్స్లు కానీ లేదా వర్డ్ ఆఫ్ మౌత్ కానీ వచ్చేది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈ నవ్య డెవలపర్స్ గురించి ప్లస్ ఈ నిమ్స్ చుట్టుపక్కల వాతావరణం గురించి జనాల్లో ఉన్నటువంటి అపోహలను కూడా రిమూవ్ చేశారు. కాబట్టి కంపల్సరీ మేము కూడా నవ్య డెవలపర్స్ గురించి 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళని కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.